ఒక్క ఎన్నికలో గెలిచి బండి సంజయ్ ఏదో సాధించినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్కు రంజాన్ గిఫ్ట్ ఇచ్చానన్న బండి సంజయ్ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. 400 సీట్లు అన్న బీజేపీకి 300 సీట్లు కూడా రాలేదని అన్నారు. దేశ ప్రజలే బీజేపీకి గిఫ్ట్ ఇచ్చారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంజాన్ గిఫ్ట్ ఇచ్చి నువ్వు ఏ అబ్కా బార్ 400 ఉన్నప్పుడు 240 వచ్చినప్పుడు ఏ గిఫ్ట్ ఎవరికి ఇచ్చింది గిఫ్ట్? అబ్కా బార్ 400 దేశమంతా తిరిగి మొదటిసారి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి విదేశాలకి లేస్తారని చెప్పినప్పుడు మొన్న ఎలక్షన్లో కుల మతాల మధ్య వైద్యం తీసుకొచ్చి అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 కూడా రాక ప్రతిపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటైన సంగతి బండి సంజయ్ గారు మర్చిపోయినట్టుంది. మేము 50 సీట్లకి వెళ్ళి 100 సీట్లకు పెరిగితే వాళ్ళు 330 సీట్లకి వెళ్ళి 230కి వచ్చాం. మేము రేపు 100 సీట్లకి వెళ్ళి వచ్చే ఎలక్షన్లో 200 సీట్ల పైన సాధించి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పనిచేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు అభ్యర్థులను నిలబెట్టలేదో చెప్పాలని శ్రీధర్ బాబు నిలదీశారు. కనబడుతోంది మొత్తం రవీందర్ సింగ్ వచ్చిన ఓట్లు మేమనుకుంటున్నాం, ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వివిధ కేంద్ర పథకాల కింద సహాయం చేయాలని ఖట్టర్ను కోరారు చంద్రబాబు. వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. దేశంలో మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. దీంతో ఏపీలో మెట్రో ప్రాజెక్టులను త్వరగా చేపట్టాలన్న ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు భారీగా ఇళ్లను కేటాయించాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు చంద్రబాబు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు ఎత్తు, విశాఖ స్టీల్ ప్లాంట్, మిర్చికి మద్దతు ధర వంటి వాటిపై చర్చించారు. జమిలీ ఎన్నికలపై కూడా ఇందులో చర్చ జరిగింది. డీలిమిటేషన్ అంశం కూడా ఎంపీల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాల్సి ఉందన్నారు జగన్. దీనిపై కేంద్రం స్పందించేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచించారు. మార్చి 10 నుంచి పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. పార్లమెంట్లో దీనిపై గళమెత్తాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై పోరాటం చేయాలన్నారు జగన్. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు పార్టీ అధినేత జగన్. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్స్పై ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. కాంగ్రెస్ ఎవరెవరికి టికెట్ ఇస్తుంది అన్న దానిపై పలు పేర్లు తెగ ప్రచారంలోకి వచ్చాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్తున్నారు. హైకమాండ్కు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో విజయశాంతి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ టికెట్ అడిగారు. రాహుల్ను కలిసేందుకు అంటూ జగ్గారెడ్డి కూడా ఢిల్లీ బాట పట్టారు. వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మధుయాష్కి, సంపత్, రామ్మోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబీర్ అలీ, ఫహీం ఖురేషీ, కుసుమకుమార్, దొమ్మాటి సాంబయ్య, వీహెచ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ చేసింది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబుకు సీట్ ఖరారైంది. మరో మిత్రపక్షం బీజేపీకి ఈసారి డౌట్ అనే చర్చ జరుగుతోంది. టీడీపీలోనూ అనేక మంది ఆశావహులు ఉన్నారు. మొత్తం 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2 బీసీలకు, 1 ఎస్సీ, మరొకటి ఎస్టీకి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగమాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, పచ్చమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసినంత సహాయం దేశంలో మరే రాష్ట్రానికి కూడా చేయలేదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తుందన్నారు నిర్మలా సీతారామన్. విభాజనం టైంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, అది పూర్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒక డ్యూటీ. సెంట్రల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసి అది సెంట్రల్ ప్రాజెక్ట్ గా డీల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి ఖర్చు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి నారా లోకేష్. ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా అది సీరియస్ విషయమేనని అన్నారు. ఒత్తిడి, ర్యాగింగ్ వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు మంత్రి లోకేష్. పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన 4 పిటిషన్లు డిస్పోజ్ చేసింది ఏపీ హైకోర్టు. శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, చిత్తూరు జిల్లాల పోలీసులు నమోదు చేసిన కేసులో BNS 35 ప్రొసీజర్ ఫాలో కావాలని ఆదేశాలిచ్చింది. కర్నూలు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. తనపై నమోదైన సిఐడి కేసును సవాల్ చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 6 వారాల పాటు కేసు విచారణపై స్టే విధించింది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారంటూ దాఖలైన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదైంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని, విచారణకు పూర్తి సహకారం అందించినట్టు చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టం చేశారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు కూడా ప్రస్తావించారని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 13 రోజులుగా కొనసాగుతోంది. 8 మంది మృతదేహాలను వెలికి తీసేందుకు ఈ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ కేరళ నుంచి తెప్పించిన 2 క్యాడర్ డాగ్స్ సొరంగం వద్దకు చేరుకున్నాయి. బురదను వేగంగా బయటకు తెచ్చేందుకు మినీ ప్రొక్లైనర్ను లోపలికి పంపించారు. లోపల ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ రెస్క్యూ చేసేందుకు ఇబ్బందిగా మారింది. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, రాళ్ల తొలగింపునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో దాని భాగాలను కట్ చేసేందుకు రెస్క్యూ టీములు ప్రయత్నించాయి. ఆశా వర్కర్లు విజయవాడలో ధర్నా చేపట్టారు. అయితే చెలో విజయవాడ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆశా వర్కర్స్ను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే వందలాది మంది విజయవాడ ధర్నా చౌక్కు చేరుకున్నారు. ప్రధాని మోడీ ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని పుణ్యక్షేత్రం ముఖ్వాలో గంగామాతను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గంగా హారతి ఇచ్చి అమ్మవారి గర్భగుడిలో ప్రార్థనలు చేశారు.